హాయ్ అన్న. హాయ్, మీ పేరు? సంపత్ రాజ్ గారు. పాలిటిక్స్ గురించి ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ కొంచెం అటు ఇటుగానే ఉన్నాయి. ఎందుకనంటే జగన్ గారు కొంచెం స్కీములలో కొంచెం డల్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఏకమై పోటీ చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సో వీటన్నిటి గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం ఉండి కూడా తెలుగు సినిమా పరిశ్రమను వదిలేసుకొని ప్రజలకు ఏదో సేవ చేయాలనే సదుద్దేశంతో వచ్చి ఎండల్లో వానలో తిరుగుతున్నాడు. ఈరోజు డబ్బు ఉంటే ఇంకా డబ్బు సంపాదించుకోవాలనే మనుషులే తప్ప ప్రజలకు సేవ చేయాలనేటువంటి తత్వం ఎవరికి లేదు. ఇంకొక విషయం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ జనాలు ఏ విధంగా అధికారం కట్టబెట్టారో నాకు అర్థం కావట్లేదు. ఆర్థిక నేరగాడు సంవత్సరంన్నర జైల్లో ఉండి జైలు చిప్పకూడు తినేసి వచ్చినటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడము నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే మొదటిసారి అనుకుంటా. ఇప్పటికైనా ప్రజలు చైతన్యవంతులు అయ్యి అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి ఒక ప్రజల యొక్క నాడి తెలిసినటువంటి వ్యక్తి సుఖాలకు భోగాలకు వైభోగాలకు అన్నిటికీ దూరం ఉండి ప్రజలకు సేవ చేయాలనే మంచి సంకల్పంతో వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా మీరు ఆదరిస్తాము. యూత్ మేమందరం ఐకాన్ లాగా ఉన్నట్టు. ఎందుకంటే తనకు ఉంటే ఈరోజు ₹1 అకౌంట్లో ఉన్నాయంటే ఆ ₹1 కూడా ప్రజలకే సేవ చేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి తప్ప నేను దాచుకోవాలి ప్రాపర్టీ కొనుక్కోవాలి అటువంటి వ్యక్తి కాదు. ఏమనంటే 3 పెళ్ళిళ్ళు అది ఇన్స్టెంట్లీ జరిగింది. తను సర్వస్వం వదిలేసుకుండు ఫ్యామిలీ కోసం. అనుకోకుండా ఏజ్లో ఉన్నప్పుడు లవ్ మ్యారేజ్ చేసిండు, తర్వాత తనకు 5 కోట్లు ఇచ్చేసిండు, అయిపోయింది. రెండో భార్యకు ఆస్తులే వదిలేసుకొని జీరోతో బయటకు వచ్చి ఈరోజు కష్టపడుతున్నటువంటి వ్యక్తి. అద్భుతమైనటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా మీరు గెలిపించుకుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. లేదు అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి పథకాలు ఏందండి, లక్షల కోట్లు అవినీతి చేసుకుంటూ వాడు తినే పంచవర్ణ పరవర్ణాలకు చేతికంటున్నటువంటి ఎంగిల్ మెతుకులు ప్రజల మీద పడేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అంటాడు. కానీ అభివృద్ధి మీద వాళ్ళకి ఎటువంటి ఆలోచన లేదు. జగన్ అనేటువంటి క్రిమినల్ మైండెడ్, బాబాయ్ హత్య కేసులో ఇన్ని ఆధారాలు వచ్చినటువంటి సొంత రాష్ట్రాన్ని వదిలిపెట్టి తన కూతురు పక్క రాష్ట్రానికి సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే తెలంగాణలో ఆ కేసుని టేకప్ చేయండి అని ఇచ్చినంటే అతను అక్కడే జీరో. జగన్ కౌంట్లెస్ అండి. నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన ప్రజల మీద ఉంది, యువత మీద ఉంది. ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు. ఇంకో క్వశ్చన్ అన్న, ఇప్పుడు వారాహి రథం బయటికి వస్తుంది కదా, సో దానికి ఎంత కదా ప్రొడక్షన్ అండ్ నెక్స్ట్ దాన్ని అంత స్ట్రాంగ్గా రెడీ చేశారు అండ్ చాలామంది సెక్యూరిటీ కూడా దాని చుట్టూ ఉన్నారంట. ఇప్పుడు ఆయన జనాల్లోకి రావడానికి ఇంతమందిని రెడీగా పెట్టేసుకున్నారు. దేని గురించి అంటారు? యాక్చువల్లీ జగన్ రోడ్డు మీదకి వస్తే నాకు తెలుసు, హైదరాబాద్లో ఉంటుంది కదా, నేను రోడ్డు మీదకి వేస్తే తనని పక్కన ఉన్నోడు కూడా గుర్తుపట్టాడు. ఆ కారులో ఇట్లా అనుకుంటూ పోతాడు తప్ప తనని ఎవరు పట్టుకో. తనకి ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి, చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. తను రోడ్డు మీదకి వచ్చినంటే కొన్ని కిలోమీటర్ల దూరంలో కూడా అభిమానులు ఉంటారు. ఎందుకంటే తను సినిమా హీరో అనేది పక్కన పెడితే స్వతహాగా తన యొక్క మంచితనము, తన హెల్పింగ్ నేచరు, అటువంటి వ్యక్తికి ప్రజాదరణ ఉంది. నేను కూడా అభిమానిస్తా ఒక పొలిటీషియన్గా నేను కూడా. ఎందుకంటే పొలిటీషియన్ అంటే ఈరోజు ఒక ఎమ్మెల్యేకి ఇంకొక ఎమ్మెల్యేకు జరుగుతుంది అంటే కొన్ని కోట్ల రూపాయలు డబ్బున్న వాళ్ళకే పోటీ జరుగుతుంది తప్ప నాయకులకి, ప్రజానాయకులకి కాదు. అటువంటిది ఒక నాయకుడు బయటికి వచ్చిందంటే ఖచ్చితంగా ప్రొటెక్షన్ కావాలి. కాబట్టి అద్భుతమైనటువంటి వెహికల్ ఇక్కడే సక్సెస్ పవన్ కళ్యాణ్ గారు. ఆ వారాహి అనే వెహికలే తన ఇంటెన్షన్ ఏందో అర్థమవుతుంది. తన ఇండియన్ ఆర్మీకి ఉన్నటువంటి బలము, ఆయనకు ఉన్నటువంటి ఆశయము ఆ వెహికల్లో కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో చేయట్లేరు కాబట్టి నిన్న ఈరోజు ఖైరతాబాద్లో ఆ వారాహి రిజిస్ట్రేషన్ జరిగింది. మేము కూడా హైదరాబాద్ నుంచి ఫుల్ సపోర్ట్ చేస్తాం. ఇక్కడ తెలంగాణ నుంచి కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు. చాలామంది కూడా వాలంటరీగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రచారం చేస్తానని చెప్పేసి కొన్ని వేల మంది కూడా ఉన్నారు ఇక్కడ నుంచి రావడానికి. అండ్ నెక్స్ట్ టీడీపీ జనసేన రెండు కలిసి ఏకమై పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇండిపెండెంట్గా ఎవరిది వాళ్ళు చేసుకునే అవకాశాలు ఉన్నాయా? అయితే ఇక్కడ నా పొలిటికల్ ఎనాలిసిస్ ఏంటంటే, ఎంతసేపటికి కూడా ఆ ముందుగా తైతక్కలాడుద్ది చూడు రోజా, ఆమె 24 గంటలు పవన్ కళ్యాణ్ని సింగిల్గా పోటీ చేయంటారు. అంటే వాళ్ళ భయం ఏంది అంటే, సింగిల్గా పోటీ చేస్తే ఓట్లు చీలితే ఆ చంద్రబాబు నాయుడు గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చీలడం వల్ల ఇద్దరు కొట్టుకుంటే మధ్యలో కొబ్బరి చిప్ప దొరికింది అన్నట్టు జగన్ పరిస్థితి కూడా అన్ని సీట్లు రావడం కూడా కారణం అదే. ఆ విధంగా ఆయన ఏదో మళ్ళీ ప్రభుత్వం ఫామ్ చేయాలనే ఆలోచనతో వాళ్ళు మొత్తుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా చెప్తున్నా, అటువంటి వ్యక్తిని రూపుమాపాలంటే ఖచ్చితంగా కలిసి చేస్తేనే మంచిదని నా ఆలోచన. ఓకే, అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు చాలామంది కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కొంచెం సీరియస్గా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కదా. సో అంటే ఏ విధంగా జనాలను డిస్టర్బ్ చేయడానికా, లేకపోతే ఆయనని కొంచెం డైవర్ట్ చేయడానికి? ఒకటండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక గజరాజు.
రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు మరుగుతుంటాయి, కానీ ఆ గజరాజు ఆ ఏనుగు అనేది వెనక్కి తిరిగి కూడా చూడదు. ఎందుకంటే కుక్కలు మరుగుతూనే ఉంటాయి. వీళ్ళంతా వైసీపీ నాయకులంతా కూడా శునకానందం, కుక్కలతో సమానం. ఆ రోజా ఆమెదేందో తెలుసు, ఒక 5-6 సంవత్సరాల క్రితము ఆమె చరిత్ర ఏందో, ఆమె ఎక్కడ ఏందో, శ్రీనగర్ సత్యసాయిని అక్కడ అపార్ట్మెంట్లో రెంట్కుండి ఇప్పుడు ఏదో మినిస్టర్ అయిపోయినా, ఇన్ని రోజులేమో జై చంద్రబాబు, జగన్ ఇటే చేసిండు, చంద్రబాబు చేసిండు, జగన్ ఆర్థిక నేరగాడు, దొంగ, అది ఇదని మాట్లాడిన ఆమె. తను ఈరోజు మంత్రివర్గంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు జగన్ తిట్టిన వాళ్ళే. ఈరోజు ఏంటంటే అదే కొద్ది కొబ్బరి చెప్పిస్తే ఎగిరికి ఎంత వేసింది అన్నట్టు వాళ్ళ బ్రతుకుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడికి, మంత్రికి కూడా లేదు, ఏ మంత్రికి కూడా లేదు. వాళ్ళంతా కేర్ ఆఫ్ చూచు వాళ్ళంతే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.